అలుపు చల్లి ఈ మండల మలినమైన 100 పడకల ఆసుపత్రిని మేమందరం కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అలుపు చల్లి దీన్ని పునీతం చేసినాం. ఈ పాపాలు మళ్ళా ఈ హాస్పిటల్ కూడా అంటద్దని మంచిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ అంపియాలి మంచిగా పునీతం చేయడం జరిగింది. తెల్లారు లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ రోజు పాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి వచ్చింది ఇక్కడికి. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నాం అనేది ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన, భీమ్గల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల పక్షాన నేను హెచ్చరిస్తా ఉన్నా. సునీల్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిధుల కోసం ప్రతిరోజు ప్రతి నెల కోట్ల రూపాయలు నీళ్ల ద్వారా, పెట్రోల్ ద్వారా, ఇతర సామాగ్రిల ద్వారా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంకు మనం పన్నుల ద్వారా చెల్లిస్తున్నాం. బాజాప్తా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నిధులను బాజాప్తా తేవాలని ఇవాళ అయినా బాజాప్తా ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్లను కానీ ప్రధానమంత్రి గాని కలిసి వాళ్ళు ఫండ్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయన ఇవాళ బాల్కొండ కాన్స్టిట్యున్సీకి ఇలా ఒక కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి భీమ్గల్ కాన్స్టిట్యున్సీ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిపై ఏ రోజు సమీక్షలో ఉండి సమస్యలపై పోరాడాలి. ఓన్లీ ఒక అసెంబ్లీలో తప్ప వేరే ఏ మంత్రులని ఇలా కాంగ్రెస్ మంత్రులను ఏ మంత్రుల దగ్గరకు పోయి పంచాయతీ రాజ్ గానీ, ఆర్ఎండే గానీ, ఇరిగేషన్ గానీ వివిధ రకరకాల మంత్రుల దగ్గరకు పోయి బాల్కొండ కాన్స్టిట్యున్సీకి కావాలని ఏ రోజు అన్న రోజు లేవు. మరి ఇలా ఆయన పనిచేస్తలేడు కాబట్టి ఇలా ప్రజలకు ఓట్లేసిర్రు ఇలా నెలగానే జీతం తీసుకుంటున్నాడు. పనిచేసే బాధ్యత అనేది కాదా? ఇది మీ నాయకుడికి తెలియదే. ఒకటే కరోట దీక్ష చేస్తున్నావు. ఎందుకు ఎత్తున్నావు కరోటమైన దీక్ష? దానికోసమే నీకు ఇలా జీతం ఇస్తున్నాం, నెల నెలకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది. ప్రజల కోసం నిరంతరం నువ్వు పనిచేస్తామని కోట్లేసిరు. జీతం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడంగానే నేను మాట్లాడినని లేచిందండి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఇవాళ నువ్వు పోరాడుతున్నావు తప్ప ఇలా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏ రోజు రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి గారి రోజు ఖర్చిన రోజులు ఉన్నాయే అలాంటి పనులు చేయకుండా పార్టీని బదనాం చేసే విధంగా మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి గారిని తిడుతూ, సునీల్ రెడ్డి గారిని తిడుతూ ఇలా కఠోరమైన నిరాహార దీక్ష దేనికోసం చేయాలా? నువ్వు పోయి కలిసినాక పనులు కాకుండా చేయాలి. అది ఇంత కాలం లేదా రాష్ట్ర మంత్రివర్యులు చేసినావు? ఈ విషయాన్ని మీరందరూ ప్రజలకు తెలుసుకోవాల్సిన ఉన్నది. పార్టీని బదనాం చేసే విధంగానే చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం జరగాలని లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. 2022లో మాత్రమే 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా నేను చేస్తా అని చెప్పిండు. గరీబులకు, ఎస్సీ ఎస్టీ దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తా అన్నాడు. ఇవాళ దళిత బంధు చెప్పి ఇలా భీమ్గల్ మండలంలో ఇంత పెద్ద జనాభా దళితులు ఉన్న మా జనాభాలో ఓన్లీ కుక్కల్ గ్రామానికే ఇచ్చిండు. మరి ఇలా ఏ రోజు కూడా ఈ విషయం మీద ఎవరన్నా మాట్లాడితే గొంతులు ఎక్కినావు, అక్రమ కేసులు పెట్టినావు, గంజాయికి పూర్తి స్థాయిలో సహకరించినావు, అక్రమ గంజాయిలకు చేసినావు. ఇలా విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఇలా మీ ప్రభుత్వంలో. ఇలా గంజాయికి పూర్తి సహకారం చేస్తూ ఇలా పిల్లలకు ఆడుకుందామని స్టేడియం లేదు. ఇవాళ రాక నీ వేల్పూర్లో 40 ఎకరాల భూమి కొన్నావు. అదే భీమ్గల్ 10 ఎకరాల భూమి స్టేడియంకు కొంటే ఈ రోజు పిల్లలకు గ్రౌండ్ ఉంటుంది. ఇవాళ గ్రౌండ్ లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక గంజాయి సప్లై చేస్తే వారికి పోలీస్ శాఖకు మీరు మద్దతు ఇస్తూ వాళ్ళని అక్రమాలకు పాల్పడే విధంగా పాల్పడ్డావు. ప్రశాంత్ రెడ్డి, ఈ పాపం నీకు వడ్డుతుంది. ఇవాళ అందరూ అంటున్నారు, ఇవాళ మా సునీల్ రెడ్డి అంటున్నారు 2 సార్లు ఓడిపోయిండు, నీకు ఇలా ఎప్పుడు గెలలేవని ఇలా గౌరవ మా మండలాధ్యక్షుడు టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాట్లాడుతున్నారు. మరి ప్రశాంత్ రెడ్డి 1 నెంబర్ గెలిచిండా, సర్పంచ్ గెలిచిండా? అయినా పుణ్యం ఇవాళ తండ్రి సురేందర్ రెడ్డి గారి పుణ్యంలో ఇవాళ నీకు ఆ దీక్షతో కేసీఆర్ దయతోని నువ్వు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినావు 2 సార్లు. ఆ ఎమ్మెల్యే ఎట్లా గెలిచినావు మాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళని ఎంతమందిని ఎర్ర జెండాలని కట్టుకుంటే ఇలా నువ్వు నిజంగా గెలిచినావు. ధర్మంగా గెలిచింది నీ గెలుపు కాదు. ఇప్పుడు చెప్తున్నాం ధర్మంగా గెలవాలా. నువ్వు ఇలా సునీల్ రెడ్డి మీద అంటే రేపు విభజన అయిన తర్వాత బాల్కొండలో సునీల్ అన్న మీద గెలిచి చూపించు, అప్పుడు నువ్వు గెలిచినట్టు తప్ప నైతికంగా నువ్వు గెలలే. సునీల్ అన్ననే గెలిచిండు. నిరుపేద కుటుంబంలో ఉండి తండ్రి చనిపోయినప్పటికీ ఎన్ని అష్ట కష్టాలు ఉన్నా ఇలా బిజినెస్ చేసుకుంటూ నిరంతరం పబ్లిక్ సేవలో ఉంటూ ఇలా పబ్లిక్ సేవ అందిస్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి పని ప్రభుత్వంతో చేయిస్తే అయినందుకు పబ్లిక్ లో వెళ్తాడు, తిరిగితే కొట్టమంటాడు, కొట్టుని. ఇలా నిరంతరం 2 సార్లు ఓడిపోయినా ఇలా భీమ్గల్ మండల ప్రజలకు నేనున్నా భరోసా ఇస్తున్నాడు సునీల్ రెడ్డి. మీరు కొట్టినా పడతాం, తిట్టినా పడతాం. ఇలా పబ్లిక్ గమనిస్తున్నారు. ఇంకొక విషయం, హరీష్ రావు
గారు ఆ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడి కాంట్రాక్టర్ కు చెప్పారు. ఓకే, రెండు విషయాలు. వీళ్ళకు హక్కలు, బుద్ధి, సిగ్గు, మానం, లజ్జ ఏమన్నా ఉన్నదే? హరీష్ రావు ఇలా ఫస్ట్ ఇది మాట్లాడదాం. మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మన భీమ్ గల్లా 293 ఇల్లు కట్టిరు. బడా భీమ్ గల్లా 116 కట్టింది. 10 సంవత్సరాలలో కట్టిండ్రు అవి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హయాంలో ఇలా భీమ్గల్ మండలే తీసుకుంటాం. కాన్సెన్స్ అద్దు భీమ్గల్ మండల్లో 500 ఇళ్లకు మంజూరు చేసిన ఘనత ఇలా సునీల్ రెడ్డి. ఇలా సిగ్గు తక్కువలా, సోయి లేదా, మీ నాయకుడికి సోయి లేదా, మీకు సోయి లేదా, ఆన్లైన్ లో చూసుకోరి. ఎండీ గారిని, సిఓ గారిని, కలెక్టర్ని అడుగుర్రి. 400 ఇండ్లు కంప్లీట్ అయినాయి. 450 ఇండ్లు కంప్లీట్ అయినాయి. 500 మంజూరు అయితే అందులో 4 లక్షల పేమెంట్ అయినాయి. తెలుసుకోరి. సిగ్గు, మానం, లజ్జ మీకు మీ నాయకుడికి ఉండాలా. ఖబర్దార్ మా సునీల్ అన్నని ఇంకోసారి మాట్లాడితే చర్చకు దేనికన్నా రెడీ. మీ మీద ఇప్పటిదాకా మాట్లాడలేమనుకోకూరి. మీరు సోషల్ మీడియాలో అక్రమంగా ఉసుకే రావాలని చెప్తున్నారు. ఉసుకే రావాలని సునీల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని గ్రామ కమిటీలు, విలేజ్ కమిటీలు వాళ్ళు వారే స్వయంగా జరిపించుకుంటారు. మీరు ఇలా సోషల్ మీడియాలో కానీ, పత్రికల మీడియాలో కానీ ఏ రోజు సుగా సునీల్ అన్నకి సంబంధం లేదు. ఇంకా నెక్స్ట్ హరీష్ రావు. మనము ఇలా ప్రశాంతన్న కన్నా మన మండల అధ్యక్షుడి కన్నా సోయి, లజ్జ, మానం ఉండాలా. ఎంత మంచిగా చెప్తుండు హరీష్ రావు. ఇది కాంట్రాక్టర్ చెప్పినట్టున్నదే. ఒకసారి మీరు దయచేస్తుంది. మా ప్రశాంతత సహకారం ఆయన కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఒక 8-9 నెలల్లోగా దావమైన గట్టి మీకు పంపిస్తాం. సిగ్గు, లజ్జ, మానం ఉన్నాయో మీకేమన్నా? అది తెలుసుకోకుండా మా నాయకుడి మీద బురద కలుపురు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా 8-10 రోజుల కిందట నువ్వే తిరిగిపోయినావు. నువ్వు అయిన తర్వాత తలెచ్చి తిరిగిపోయిండు. కళ్ళ గెలవడతలేవా? చెవులు వినవడతలేవా? పని నడుస్తుందని నువ్వు ఇలా 10 సంవత్సరాలలో 35 కోట్లు పెట్టి దానికి సాక్ష్యాన్ని ఇచ్చినావు. 22 కోట్లతోని పనిచేసినామని చెప్తున్నాడు మీ అధ్యక్షుడు. 15 కోట్లు పేమెంట్ అయింది, 70% పూర్తయింది, ఇంకా 30% సిగ్గులు అర్జుండాలా. 10 ఏళ్లలో లాస్ట్ చిట్టా చేరిన 2023 ఎలక్షన్ అవుతున్న విధంగా 100 పడకల ఆసుపత్రికి శాంక్షన్ ఇచ్చినావు. మరి 10 ఏళ్లలో 15 కోట్లు తెస్తే ఇలా ఎమ్మెల్యే సుఖ గెలని వ్యక్తి ఇలా మహేష్ అన్న సహకారంతో 2,50,00,000 పేమెంట్ ఇచ్చిన ఘనత ఇలా సునీల్ అన్నది. దాన్ని కంపేర్ చేయండి. 10 ఏళ్ళ లెక్క తీస్తలేరు అంటే వాడుకున్నారు. ఏదో ఒక్క కథ చెప్పుకుంటా, బుడ్డరికాయలు కథ చెప్పుకుంటా, ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అనుకుంటా కాలయాపన చేసి 2020లో మంజూరిచ్చి 15 నెలల ముందు ఉండగానే అయిపోయింది అని బదిలాల్లో కూడా పని పెట్టుకున్నారు మీ నాయకుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా మీరు చెప్పే బూటకు మాటలు, ఇలా మీరు తప్పుడుగా సునీల్ రెడ్డి మీద ఇస్తున్న ఆరోపణలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నువ్వు 15-20 రోజుల కిందనే విరిగిపోయినావు. ఆ రోజు పని నడుస్తున్నది. దానిపై నువ్వు కఠోరమైన దీక్ష ఎట్లా చేస్తావు? నువ్వు కను ఇలా మా మహేష్ అన్న నువ్వు ఆ రోజు చెప్పంగానే మన సునీల్ అన్న మహేష్ అన్న చెప్పగానే 2,50,00,000 పేమెంట్ ఇచ్చిండు. మళ్ళీ రీసెంట్ 2,02,00,000 రూపాయలు ఇప్పుడు పేమెంట్ ఉన్నది. సునీల్ అన్న మహేష్ అన్న అతి త్వరలో ఇప్పించి దాన్ని ఘనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రితోని 2-3 నెలల్లో 2-3 సంవత్సరాలలో ఏదో ఒక రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మా రాష్ట్ర మంత్రులు కానీ ఖచ్చితంగా ఇనాగ్రేషన్ చేస్తారు. ఇంకొక విషయం, ఇవాళ మా మండల అధ్యక్షుడు టిఆర్ఎస్ మా పాత దోస్తు నరసన్న గారికి చెప్తున్నా, సిగ్గు, మానం, లజ్జ ఉండాలా. నువ్వు ఎంఏ బీఈడీ అనుకున్నావు, మా నాయకుడిని ఇట్లా భజన లాంగ్వేజ్ తిడుతున్నారు. నిన్ను మీ నాయకుడు నిత్తారంటే మాకు ఇక్కడ అనిపిస్తుంది. తప్పని పరిస్థితి. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇవాళ 1994లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి బస్ డిపోకు భీమ్గల్కి వచ్చిండు. ముఖ్యమంత్రి హోదాల బస్ డిపో ఇనాగ్రేషన్ చేసిండు. పత్రికా మిత్రుల ప్రజలారా గమనించాలా. 1995లో 396 సర్వే నెంబర్లో 21 ఎకరాలు నిరుపేదలకు చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు మనం కూకున్న ప్లేస్ గానే చంద్రబాబు నాయుడు దిగిపోయిండు. అప్పటి నుంచి ఇయ్యాల దాకా ఎప్పుడైనా కేసీఆర్ కానీ మన ఊరికి వచ్చిరా? సిగ్గుమానం ఉన్నదే. అదే ప్రశాంత్ రెడ్డి మోతకు ఒకటే రోజు మోతలు ఒక మీటింగు, వేల్పూర్ ఒక మీటింగ్ చేసిరు.
కొంచెం ఉన్నాయి మరొక దీనిలో తెప్పించిన నువ్వు ఇలా మా నాయకుడిని పట్టుకొని తిరుగుతున్నావు. మా నాయకుడు ఏమైనా గెలిచిరా? మా నాయకుడికి ఏమైనా ఓట్లు వేసిరా? ఇలా ఆయన వెంకట నరసయ్య చెప్పినట్టు విషయం ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాలలో గెలవలేరు, కానీ ప్రత్యక్ష రాజకీయాలలో ఆయననే గెలవలేడు. గత 10 సంవత్సరాల క్రితం వన్నెల సుధాకర్ మీద వార్డు మెంబర్గా ఓడిపోయిండు. రీసెంట్లీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో అలా కొడుకు కూడా వార్డు మెంబర్గా ఓడిపోయిండు. అంటే ఆయనకి ఎంత విలువ ఉందో ఇప్పుడు ఏర్పడుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో మా నాయకుడు కాదు, నువ్వు మామూలుగా ఒక వార్డు మెంబర్గా గెలవలేవు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. మరియు ఇంద్రమ్మ ఇల్లు రాలేవంటున్నావు. నీ చుట్టుపక్కల, నీ ఇంటి చుట్టుపక్కలనే మేము సునీలను వచ్చి గృహప్రవేశం చేసినాము. మీ ఊరికి వచ్చి ఇంద్రమ్మ ఇంట్లో 21 ఇండ్లు మోస్ట్లీ అన్ని కూడా దగ్గర పడ్డాయి. గృహప్రవేశం జరిగినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తుది దశలో ఉన్నాయి. అది గ్రహించి మాట్లాడాలని కోరుతున్నాం. అయితే మేము చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు ఖచ్చితంగా చేసినాం, కానీ నువ్వు పార్టీ వాళ్ళకే సీఎం రిలీఫ్ ఫండ్ రిటర్న్ ఫామ్ తుంగల దొక్కినవు, చింపేసినావు. అది గుర్తుంచుకో. మా నాయకుల మీద నీకు పంపు కొట్టి పంపించిండ్రు, నీకు అంత ధైర్యం లేదు. అయితే మా నాయకులు రేపు మా ఊరికి వస్తారు, మీ ఊరికి వస్తారు, ఉరిపించుకుంటా కొడతానా ఒక మాట అన్నావు కదా. నీకంత ధైర్యం ఉంటే రేపే పిలిపిస్తాము వాళ్ళను. నువ్వు ఉరిపిస్తావా, మేము ఉరిపిస్తామో ఈ పత్రిక ముఖం మేము తెలియజేస్తున్నాం. మరియు అయితే ఇది 100 పడకల హాస్పిటల్ పోయి మీరు పునీతం చేసినట్టున్నారు. మీరు పోయిన దానికి ఆవు పేడతోటి మేము ఆల్రెడీ పునీతం చేసినాం. ఏదంటే మీరు మూర్ఖులు కాబట్టి అది పావనం పవిత్రం కాలేదు కాబట్టి మేము ఆవు పేడతోటి దాన్ని పవిత్రం చేసి త్వరలోనే మీరు మధ్యలో విడిచిపెట్టిన ప్రతి పనిని కూడా తుది దాశకు తీసుకుపోయి మేము మా నాయకులతోటి, మా మహేష్ అన్న సహకారంతో, మా సునీల్ అన్న సహకారంతో ప్రతిదీ కూడా నిన్ననే మా సునీల్ అయిపోయిండో మేము 100 పడకల హాస్పిటల్ తీసుకో, వెజిటేబుల్ మార్కెట్ తీసుకో, ఇంకా మిగతా ఏదైనా తీసుకో, మేము అది కంప్లీట్ చేసి మీ ముఖం మీద కొట్టినటువంటి ప్రజల మన్ననాలు పొందుతామని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్ర మండలికి మరియు పత్రిక సోదరులకు నమస్కారం, ధన్యవాదాలు. खबरदार खबरदार जय सुनील अन्ना जय